ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో చాలా విశేషమైనటువంటి అధికార లాభము, అనుకున్న కార్యక్రమాలు కొంచెం ముందుకు వెళ్ళటము, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, అఖండమైనటువంటి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు, పురస్కారాలు లభించటము జరగడానికి అవకాశాలు ఉండవచ్చు. జన్మజాతకంలో సూర్యుడు గనక సరైనటువంటి ఆధిపత్యాన్ని కలిగి సూర్య మహర్దశ జరిగితే ఇవన్నీ జరగడానికి అవకాశం. ఎందుకంటే సింహ సంక్రమణం అంటే సూర్యుడు తన యొక్క సొంత క్షేత్రములోకి రావటం వలన విశేషత్వాలు ఎన్నో కలుగుతాయి. సంతాన భాగ్యము, వీరి యొక్క ఆలోచన స్థాయి పెరగటము, ఉద్యోగాలు పోతున్నా కూడా వాటిని నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించడము జరుగుతాయి. కానీ రాహువు కేతువులతో కలవటం వలన కొంచెం వీరికి పితృదోషాలు కలగటము, కొన్ని ఇబ్బందులు నెత్తి మీదకి రావటము జరిగే అవకాశం. అష్టమ శని, ఆ శని కూడా వక్రించటం అంటే సప్తమము, రాహువు శని కలిసి ఉన్నట్టే లెక్క. కొంతమంది సింహరాశి వారికి వివాహాలు
ఆలస్యం అవ్వటము, లేకపోతే ఈ నెల అయిపోతుంది అనుకున్న వాళ్ళకి అకస్మాత్తుగా ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి కారణాల ద్వారా వివాహాలు ఆగిపోవటం, అయితే భార్యాభర్తల మధ్య సంకుచిత్వం కలగటం, ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలగటము, దాని ద్వారా ఎన్నో ఇబ్బందులకి దారి తీయటం, విడిపోవటము, లేకపోతే బాధపడటం. ఒకే చోట ఉంటారు కానీ దూరంగా ఉండే అవకాశం ఉండటం. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి. వీరికి సింహరాశి వారికి చతుర్థాధిపతి లాభంలో ఉండటం ద్వారా విద్యార్థులకి యోగ కాలము, భూములు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి చక్కటి లాభాలు కలుగుతాయి. 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి లాభంలో ఉండటం ద్వారా తండ్రి ద్వారా ఏదైనా సరే ఆర్జితము లభించటము, అట్లాగే ప్రయాణాల ద్వారా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అవటం, లేదా విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి విద్యాలయాల్లో గుర్తింపు రావటం, ఉన్నతమైనటువంటి స్థాయి కలగటం. వీరి యొక్క పూర్వార్జితం వలన చక్కటి లాభాలు పొందేటటువంటి అవకాశం కలుగుతోంది. చక్కటి ధనలాభం కలుగుతోంది సింహరాశి వారికి. అది భూములు ఇందా చెప్పినట్లుగా. అయితే బుధగ్రహము ఈ నెల రోజులు కూడా సూర్యుడితో కలిసి, అంటే కొన్నాళ్ళు కర్కాటక రాశిలో ఉంటాడు, ఆగస్టు 22 నుంచి ఆయన ఈ యొక్క రవితో కలిసి ఉంటాడు, కేతువుతో. కాబట్టి ధనపరంగా ఇది ఒక బుధాదిత్య యోగం. కాబట్టి ధనపరమైనటువంటి లాభకరమైనటువంటి విషయాలు ఎన్నో వీరికి జరుగుతున్నాయి. వీరికి ఉన్నటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో ఒక స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే వీరు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి వీరు అష్టమ శని దోష పరిహారార్థమై కాస్త శనికి జపతపాలు, శని మృత్యుంజయ పాశుపత హోమాలు ఆచరిస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దోషాలు కూడా అధికంగా ఉన్నాయి. కొంతమందికి వివాహం అవుతుంది కానీ జాతకంలో వివాహ యోగం అనేటటువంటిది ఏదైనా ఇబ్బందిలో పడింది అనుకోండి, ఇక్కడ వివాహం ఇచ్చినా అక్కడ లేకపోతే వివాహం జరగదు. ఎందుకంటే ఇక్కడ కుజుడు రాహు నక్షత్రంలో, రాహు కుజ నక్షత్రంలోకి మారుతున్నాడు. సప్తమంలో ఏమో రాహు ఉన్నాడు, ఈయనేమో 11లో ఉన్నాడు. కాబట్టి వివాహము లాభిస్తుంది, సిద్ధిస్తుంది అనుకున్నటువంటి మూమెంట్లో బంధువుల వలనో, లేకపోతే కుటుంబీకుల్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యరీత్యానో ఎక్కడో ఒక ఇబ్బందులు కలగటం, కుటుంబం ద్వారా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు కలగటం జరిగి శని యొక్క దృష్టి వలన, అట్లాగే ఈ సింహరాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా కుటుంబంలో భార్య వలన లేదా భర్త వలన సరైనటువంటి కోరికలు తీరకపోవటం, అలాగే మీరు అనుకున్నటువంటి విషయాల యందు సరైనటువంటి తిండి దొరక్కపోవటం, సింహరాశి వారికి ఆర్థికంగా బలహీనపడటం, చేసే ప్రతి ప్రయాణం వలన ఆర్థికంగా నష్టపడటం, ఉద్యోగంలో వీరు చేసిన పనికి గుర్తింపు లేకుండా అనవసరమైనటువంటి అభాండాలతో వీరికి ఇచ్చే డబ్బును కూడా కొంతవరకు స్టక్ చేయటం, తర్వాత ఇస్తామని చెప్పటం, ఇట్లాంటివి కూడా సింహరాశి వారికి శుక్రుడు బలహీనంగా ఈ నెల రోజులు ఉంటాడు. దానికి తోడు లాభంలో ఉన్న కుజుడు శుక్రుని చూస్తున్నాడు. కాబట్టి భూమి అమ్మకపు విషయాలలో కూడా వీరికి ధనము రావడానికి అవకాశం ఉంటుంది నిత్యము కనకదార స్తోత్రం చేయటం ద్వారా. మాతాపిత్రార్జితము లాభరూపకంగా వస్తుంది అమ్మటం ద్వారా. దాని మధ్యవర్తుల ద్వారా వచ్చేటప్పుడు కాస్త వాళ్ళు ఎక్కువగా భుజించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ధనము. అందుకనే లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువ చేయండి. వీరికి రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలు మాసగ్రహాలై రవిగ్రహము, కుజగ్రహము, బుధగ్రహము బాగున్నాయి. శుక్రుడు 2లో ఉన్న ఉపయోగం లేకుండా నీచ స్థితిలో ఉంటాడు. కాబట్టి శుక్రగ్రహ ఆరాధన ఎక్కువ చేయండి. అమ్మవారికి రాహుకాల పూజలు ఎక్కువగా చేయండి. అట్లాగే పులిహోర నైవేద్యం పెట్టి 10 మందికి అందరికీ పెట్టండి. అట్లాగే ఎవరికైనా స్త్రీమూర్తులకి శ్రావణ మాసంలో చక్కగా చీర లేకపోతే జాకెట్టో ఇట్లా మంచిగా వాళ్ళని పిలిచి దానం చేసినట్లయితే మీకు సౌభాగ్యంతో పాటుగా స్త్రీలకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎవరికైతే సర్పదోషాలు, భూమికి సంబంధించిన ఇబ్బందులు, లేకపోతే జాతకంలో కుజదోషాలు ఉండి ఈ యొక్క భూములకి సంబంధించిన విషయాలు కానీ, అమ్మకపు కొనుగోలు విషయాలు కానీ, భూ కబ్జాలు కానీ, అట్లాగే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఎడబాటు సమస్యలు కానీ, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయినా, ఒకరి మాట ఒకరు వినకపోతున్నా,
ధనము నష్టపోవటము, ఎవరికైనా ధనాన్ని ఇచ్చి వారికి రాక తిరిగి బాధపడటము, ఎప్పుడు వస్తుందో తెలియకపోవటము, వాహన ప్రమాదాలు జరుగుతున్నా, అట్లాగే అన్నదమ్ముల మధ్య ఏదైనా ఆస్తి గొడవలు ఉన్నా, వివాహం కాకపోయినా, ఇట్లా విద్యపరంగా ఏదైనా సమస్యలు తలెత్తుతున్నా, ఉన్నత విద్య ద్వారా విదేశాలకు వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నా, ఇవన్నీ కూడా మన జన్మజాతకాలలో ఆ భావాలని ఆపరేట్ చేసే గ్రహాలు మనకి దశలు అంతర్దశలుగా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అవి జాతకంలో బాగుంటే మంచిగా ఇప్పుడు గోచారంలో ఇస్తాయి. లేకపోతే ఇక్కడ ఉన్నాడు కదా, కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు అంటే కాదు. వ్యాపారంలో ఒకసారి దివాలా తీస్తారు, ఉన్న భూములు పోతాయి, కబ్జాలు కూడా అయిపోతాయి. దానికి కారణం జాతకంలో సరిగ్గా ఉంటే జరుగుతుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ చేసుకోవటం మొదటి స్థాయి అయితే మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో విశేషముగా ఈ యొక్క నెలాఖరులో శ్రావణ పౌర్ణమి రోజున నా యొక్క పర్యవేక్షణలో ఎవరైతే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారో వారి యొక్క యోగక్షేమాల కోసము, అనుకూలత కోసము ఈ యొక్క 18 రోజులు సర్పసూక్త జపము, దుర్గా సూక్త జపము ఆచరిస్తూ, శని బాధలు పోవటానికి శనికి సంబంధించిన జపాన్ని ఆచరిస్తూ, విశేషముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాశుపత హోమాన్ని, దుర్గా అమ్మవారి యొక్క ప్రీతి కొరకు చండీ హోమాన్ని కూడా ఆచరిస్తూ వారిరువురికి సంబంధించినటువంటి రక్షని ఒక ప్రతిమల రూపకంగా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా సరే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఇంట్లో కుటుంబ రీత్యా, ధనపరంగా, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం, ఇబ్బందులు కనుక కలిగిన తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. నా యొక్క పీఠానికి ఫోన్ చేయండి, నాకే మీ సమస్యని చెప్పండి. అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా ఏదైనా సరే మీకు మున్ముందు విద్య, వివాహము, ఆర్థిక విషయాలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో కూడా నన్ను సంప్రదించండి. దాని యొక్క ఫలితాన్ని శుభప్రదంగా అనుభవించండి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేయండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలు. హనుమాన్ చాలీసా చదవండి, నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ పూజ కానీ చేయండి. పితృదోషాలు తొలగిపోతాయి. తండ్రితో కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఎదురైతే సూర్య నమస్కారాలు చేయించుకోండి బ్రాహ్మణ చేత, లేదా మీరు చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, చక్కగా శుభప్రదంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ నమః.